హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. రైట్, హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైదరాబాద్ లో బ్లాస్టులు చేసేందుకు ప్లాన్ చేసినటువంటి వ్యక్తులను పట్టుకున్నారు ప్రస్తుతానికి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్లను పట్టుకున్నటువంటి పోలీసులకు చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. విజయనగరం పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ ఆపరేషన్ ని చేజ్ చేశారు. అంటే వేరే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు సమాచారం ఇచ్చేంత వరకు మన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు కనీసం దానిపైన అవగాహన కూడా లేకపోవడం మన పోలీసుల వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి దానికి అద్దం పట్టే విధంగా ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళ సహకారంతో విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ల ఇద్దరిని పట్టుకున్నటువంటి పోలీసులు విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. సిరాజ్, సమీర్లు ఇద్దరు కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ఫస్ట్ ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్ కు, సమీర్ కు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నటువంటి ఐసిస్ సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలతో వాళ్ళు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేసుకున్నటువంటి 6 వ్యక్తులు సిరాజ్, సమీర్ తో పాటు టీమ్ లో కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించినటువంటి యువకులు ఉన్నారు. మొత్తం మంది 6 దీంట్లో ఇన్స్టా గ్రూప్ లో ఉన్నారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు కలిసి ఉన్నటువంటి ఈ 6 సభ్యుల గ్యాంగ్ ఐస్ సంబంధించినటువంటి శాండర్ల సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 4 బాంబులు పెట్టే విషయంలో టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినటువంటి సిరాజ్ నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్ లో సమీర్ ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఇద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయనగరం కోర్టు అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ను కూడా సీజ్ చేశారు. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాద్ లో చదువుకునేటప్పుడే సిరాజ్ 2018లో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. ఆ సమయంలో సమీర్ తో పరిచయం ఏర్పడినట్టుగా నిఘా వర్గాలు గుర్తించారు. వీరిద్దరూ ఐఎస్ఐస్ తో సంబంధాలను కొనసాగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే సమీర్, సిరాజ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో తన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా పోలీస్ విభాగాల్లో విధులు నిర్వర్తించగా సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయానికి గురి చేస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఇంకా ఇక్కడ నిల్వ చేశారు, దీంతో పాటు ఎవరెవరికి సంబంధం ఉన్నదనేటువంటి కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు అయితే విచారిస్తున్నట్టుగా విజయనగరం డిఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. నిందితులిద్దరిని విజయనగరం కోర్టులో హాజరుపరచగా వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. మొత్తం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి వాళ్ళు చేసినటువంటి వెక్కి కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల్లో చెక్ చేసినప్పుడు సికింద్రాబాద్ సంబంధించినటువంటి సమీర్ ను బోయిగూడలోని కలారం కాలనీలో 16వ తేదీ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం పోలీసులు తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి సమీర్ ఇక్కడే ఉంటున్నాడు. భయాందోళనలో ప్రస్తుతానికి సమీర్ ఇంటి పక్కన ఉన్నటువంటి బస్తీవాసులు ఉన్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కేవలం ఆవారాగా తిరుగుతూ ఉండేవాడు, కానీ తాను ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు అనేటువంటిది మాత్రం తల్లికి, చెల్లికి చెప్పుకొచ్చేవాడు. ఎప్పుడు తమతో గొడవలు పడేవారనేటువంటిది కూడా బస్తీవాసులు చెప్తా ఉన్నారు. వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కూడా బస్తీవాసులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులు తమకు సమాచారం అందించారని బస్తీవాసులు చెప్పడంతో దాంతో బస్తీవాసులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు ఓల్డ్ సిటీకి చెందిన పలు
బ్యాచ్లతో రూమ్ లో సమావేశం జరిపేవాడు అనేటువంటిది కూడా బస్తీవాసులు చెప్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి అనేక వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రెగ్యులర్ గా ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చేవాడు. రాత్రిపూట 3-4 గంటలకు వచ్చి ఇంటికి వచ్చేవాడు. ఎవరెవరితోనో కలిసి వచ్చేవాడు. తన బైక్ ను దూరంగా పార్క్ చేసి కార్లలో వెళ్లి వచ్చేవాడు అనేటువంటి కూడా సమాచారం ఇస్తున్నారు. ఏది ఏమైనా విజయనగరంలో అరెస్ట్ చేసినటువంటి సమీర్ ను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. మొత్తం హైదరాబాద్ తో లింకులు ఉన్నాయని, హైదరాబాద్ లో పెద్ద కుట్ర, ఉగ్రవాదుల కుట్ర జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఇతరుని అదుపులోకి తీసుకున్నాక క్లారిటీ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కనీసం వీరిని గుర్తించడంలో కొంత విఫలమైనటువంటి నేపథ్యంలో విజయనగరం పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సిరాజ్, సమీర్ తో పాటు మొత్తం 6 సభ్యులకు సంబంధించినటువంటి గ్రూపును, ఐఎస్ఐకి సంబంధించినటువంటి గ్రూపును గుర్తించారు. దీంట్లో సిరాజ్, సమీర్ ను మాత్రం అరెస్ట్ చేశారు. వాళ్లకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయనగరం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వారిని జైలుకు తరలించారు. ఇంకా దీంట్లో లోతైనటువంటి విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం పూర్తి స్థాయిలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటిది గుర్తించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైనా కొంత కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాజకీయాల కోసం కాకుండా, ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ల కోసం కాకుండా ఇటువంటి వాటిపైన దృష్టి పెడితే రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటి దానిపైన క్లారిటీ వస్తుంది. 10 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కాలంలో ఒక్కరోజు కూడా ఇట్లాంటి ఇష్యూస్ జరగలేదు. కానీ ఇవాళ కౌంటర్ ఇంటెలిజెన్స్, తెలంగాణలో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సిఎస్ఎల్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, కేసీఆర్ తో కలిసి మాట్లాడతారో, మీడియా సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడానికి మాత్రమే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సిఎస్ఎల్ కావచ్చు పనిచేస్తున్నాయి తప్ప ఇట్లాంటి ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైతుంటే కనీసం పోలీస్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులకు దీనిపైన కనీసం చలనత్వం లేకపోవడం మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటిది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి మాటలుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిఎస్ఎల్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కేవలం దీన్ని రాజకీయాల కోసం కాకుండా దేశంలో ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉంటే ఓవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో ఇట్లాంటి దాడులకు తెగబడుతున్నటువంటి సెమీ ఉగ్రవాదులు కావచ్చు, ఐఎస్ఐ టెర్రరిస్టులు కావచ్చు, స్లీపర్ సెల్స్ వ్యవస్థగా పనిచేస్తున్నప్పుడు దాన్ని కేటాయించినటువంటి శాఖ దానికోసం తప్ప ఇతరుల కోసం పనిచేయకూడదు అనేటువంటిది కొంత గుర్తెరిగి పనిచేస్తే పోలీస్ వ్యవస్థకు ఇప్పటికైనా కొంత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అధికారులు గుర్తించుకుంటే వాళ్ళు ఎటువంటి పెద్ద విపత్తులు జరగకుండా మనం కాపాడుకునేటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ సమాచారం తెలియగానే తెలంగాణ పోలీసులు గ్రేట్ ఆపరేషన్ చెప్పుకుంటున్నారు తప్ప విజయనగరం, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరంలో ఒక స్లీపర్ సెల్ అరెస్ట్ అయితే తప్ప మనకు కనీసం దానిపైన అవగాహన లేకపోవడం మన కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్, సమీర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఈ టీంలో ఉన్నారు. ఈ 6 హైదరాబాద్ లో 3 రోజుల పాటు కలిసి ఉన్నారు. ఐసీసీ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై వీరు చర్చించినట్లు పోలీసులు గుర్తించారు. 6 2 టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఐసిస్ హ్యాండర్లు ఆదేశించారు. మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సిరాజ్ అమెజాన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేశాడు. నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్లో సమీర్ అరెస్టు కావడంతో పేలుళ్ల కుట్ర భగ్నమైంది. వీరిద్దరికీ విజయనగరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ బోయిగూడలోని కలారం కాలనీలో నివాసం ఉంటున్న సమీర్ను ఈ నెల 16న
విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి సమీర్ ఉంటున్నట్లు బస్తీవాసులు తెలిపారు. సమీర్ అరెస్టుతో బస్తీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీర్ ఎప్పుడూ తమతో గొడవలు పడేవాడని బస్తీవాసులు తెలిపారు. వెంటనే సమీర్ కుటుంబాన్ని బస్తీ నుండి ఖాళీ చేయించాలని బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సమీర్ బాంబు పెట్టేందుకు చూశాడని పోలీసులు చెప్పారని బస్తీవాసులు తెలిపారు. ఓల్డ్ సిటీకి చెందిన పలువురితో రూమ్లో రహస్యంగా సమావేశమయ్యేవాడని బస్తీవాసులు చెప్తున్నారు. సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాలో పనిచేస్తుండగా సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తుంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. 70 ఏళ్ళ నుండి ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు సార్. మా పిల్లల్ని జల్లెల్ని మేము ఎంత కష్టపడి మేము ఇక్కడ బ్రతికినామో కానీ ఇటువంటిది కథ మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం మా బస్తీకి ఇది మార్కు పడ్డది. విన్నావా? మీ మార్కు పడ్డది. మేము రాత్రి పగలు నిద్ర వస్తలేదు, మాకు అన్నం తింటలేం, తిండి ఒక వణుకుడు అయిపోయింది మాకు రాత్రి పగలు. మా పిల్లలు కష్టాలు పోతారు సార్. విన్నావా? మా పిల్లలు కష్టం చేస్తారా మాకు ఉంది, లేకపోతే మేము బతకలేము. మా పిల్లలు కష్టం చెయ్యదు. ఎక్కడెక్కడ బతికిన వాళ్ళు వచ్చి ఈడ మా బస్తీలో చేరి ఇంత పెద్ద మార్కు పెట్టిన మా బస్తీకి మాకు చాలా బాధ అవుతుంది సార్. ఇక మీరు ఏం చేస్తారో ఇక మీరే చేయాలి సార్. यहाँ उनका बस्ती, हमारा बस्ती पूरा ख़राब हो गया. ऐसे लोग नहीं रहना हमारे बस्ती में, अकल देना, निकाल के भगा देना. वो हमको नहीं मालूम साहब. हम सुबह के तो शाम को आते, ऐसी बात हुआ बोल के मेरे को परसों मालूम हुआ, तो बहुत परेशान है. ऐसा हमारा बस्ती का नाम पूरा ख़राब हो गया. हम बस्ती में हम कितना भी लड़ लिए तो हम सामने मिल लेते, सुबह होके मिल लेते, मगर ऐसा काम करे तो हमको अच्छा नहीं दिखता. చాలా అమాయకులు లెక్కనే ఉండే సచ్చినోడు. ఆయన లోపల ఏముంది మాకు తెలియదు. మొన్నంతా నైటు అది ఎక్కడ పోయిండో మాకు తెలియదు. ఆ సార్ వాళ్ళు వచ్చి అక్కడ అందరూ జమ అయిపోయారు. మేము ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ వాళ్ళని మేము అనుకున్నాము. అది ఫంక్షన్ది కాదు, వీడిని పట్టుకోవడానికే వచ్చారంట వాళ్ళు. అక్కడ బాంబు సమీర్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళేమో మంది మీద ఏడుస్తారు. ఆ కొడుకు ఏం చేసేది తల్లికి తెలీదా? ఇప్పుడు ఇక్కడ ఉండడం ఆ పాత బస్సుల వాళ్ళందరూ ఇక్కడ పిలిపిస్తారండి. వాళ్ళు ఆ దళిద్రం పౌరాన్ని తీసుకొని లోపల వేసారు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. ఎప్పుడు పాత బస్సు వాళ్ళు అంతా ఇక్కడే ఉంటారు. ముస్లిమ్స్ వాళ్ళు, మగవాళ్ళు, వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళతో మాకు ప్రాణహాని ఉన్నది. వాళ్ళు ఏ రాత్రి అయినా రావచ్చు. ఇక్కడ ఏమైనా పెట్టి మరి బస్సుని బయలు చేస్తారో, బస్సులో ఉన్న వాళ్ళని చంపేస్తారో తెలియదు. బస్సు పేరే ఖరాబ్ అయిపోయింది. ఇంతవరకు మా బస్సులో రిమార్క్ అన్నది లేదండి. ఇక ఈ అడ్డమైన వాళ్ళతో వచ్చింది మాకు.